ఇన్ఫర్మేషన్ గణేష్ బీసీలకు 42% రిజర్వేషన్లపై మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆర్ కృష్ణయ్య ఆరోపించగా మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఎవరేమన్నారో చూద్దాం. సవాల్ చేస్తున్నాం, మీ లోపల చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఒకసారి మీరు 42 పెట్టాలంటే మీరు ఏం చేయాలి? అసెంబ్లీలో చట్టం అయింది, అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రికి వెళ్ళాలి. లేదా మీకు ఇంకొక మార్గం ఉంది. ఏది? పార్లమెంటులో ఇండియా కూటమికి 236 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఒక్కరు బీహార్లో ఓడ్చోరని నెలలు పార్లమెంట్ బైకాట్ చేశారు. ఒక్క రోజైనా బీసీల కోసం మీరు బైకాట్ చేశారా? చేయలేరు. అంటే మీరు చిత్తశుద్ధి ఏమిటి? సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యా అవకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ